నమస్కారం, నేను అరుణ. తాండవ న్యూస్ కి స్వాగతం. తునిలో ఊరుగల తల్లి నూకాలమ్మ తల్లి తీర్థయాత్ర మహోత్సవాలు భక్తి శ్రద్ధతో ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నివేదికలో. కాకినాడ జిల్లా తుని మండలంలోని ఇసుకలపేట, సురవరం, రేకవలపాలెం గ్రామంలో నూకాలమ్మ తల్లి తీర్థయాత్ర మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గత 2 రోజులుగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులు పట్టు వస్త్రాలు, పళ్ళు, పసుపు, కుంకాలు సమర్పించి ధూప దీప నైవేద్యాలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారి ఆలయంలో డప్పు వాయిద్యాల నడుమ గరగల సంబరాలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. భారీ విద్యుత్ దీపాలతో ఆలయం కళకళలాడుతోంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తుని పట్టణ గ్రామ దేవత అయినటువంటి నూకాలమ్మ అమ్మవారు జాతర మహోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ప్రతిరోజు కూడా మనకి ఒక ఉత్సవం జరుగుతున్నారండి. అలాగే మనకి తుని గ్రామ దేవతగా పూజలు అందుకుంటూ సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన అమ్మవారుగా ప్రసిద్ధిగా చెందిన నూకాలమ్మ తల్లి వారికి ప్రజలందరినీ కాచి కాపాడాలని, ప్రజలందరికీ ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నామండి. మరియు మన నూతన సంవత్సరాలు అయిన పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం. నమస్తే అండి. తుని గ్రామ పట్టణంలో జరుగుతున్న నూకాల తల్లి అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం అమ్మవారి చరిత్ర సుమారు 100 సంవత్సరాల పైనుంచి బులిబాబు గారి కాలం నుంచి కూడా ఈ యొక్క అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో ఈ సంవత్సరం అయితే ఇంకా ప్రత్యేకంగా అమ్మవారికి ప్రతిరోజు ఏదో కార్యక్రమం, భజన కార్యక్రమాలు అన్ని కూడా ప్రతిరోజు ఏదో కార్యక్రమం జరుగుతూ ఈ సంవత్సరం తీసుకున్న వాళ్ళు కూడా చాలా ఆనందంగా అమ్మవారికి చాలా ఆనందంగా జాతరలో ప్రతి కార్యక్రమంలో ఏదో కార్యక్రమం పెడుతూ అమ్మవారి జాతరలు చాలా అద్భుతంగా జరిపిస్తున్నారు. ఉన్నటువంటి నూకాలమ్మ మహత్యం జాతర జరుగుతుంది. ఎన్నో సంవత్సరాలుగా మేము వస్తున్నాము. ఈ జాతర మహోత్సవంలో పాల్గొంటున్నాము. రాజా చిన్నబాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మహోత్సవం అంటే ఆయన లేకపోయినప్పటికీ కూడా రాజావారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి నూకాల తల్లి అమ్మవారి జాతర బాగా జరుగుతుంది. సకల జనులను రక్షింపబడుతుంది అమ్మ. ఏం మాట్లాడను అమ్మ గురించి నేనేం చెప్పగలను? అతీతమైన శక్తి ఉన్నటువంటి ఆ అమ్మవారు అందరినీ, తుని నియోజక ప్రజలను అందరినీ, చుట్టుప్రక్కల గ్రామస్తులని అందరినీ చల్లంగా చూడాలని వేడుకుంటున్నాను. నేను 50 సంవత్సరాలు సుమారుగా ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటాను. నేనే కాదు, నా కుటుంబ సభ్యులందరూ, ఈ తుని నియోజకవర్గ ప్రజలందరూ, ఇప్పుడు ఉన్నటువంటి నూతన వర్గం ఉన్నటువంటి వారికి మా పాత వర్గం వారు తెలియదు కాబట్టి అమ్మ మహత్యం గురించి. అమ్మ మహత్యం ఇంత అంతా కాదు, అంచెంచెలుగా ఎదిగే స్వభావం గల ఆ అమ్మ జగజ్జనిని స్మరించుకుంటూ మీరందరూ వచ్చి దర్శన మహాభాగ్యం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇట్లు కొండపల్లి రమణమ్మ, మార్కండరాజుపేట, కొండపల్లి. జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ. పాత సంచుల వర్తక సంఘ ఆధ్వర్యంలో మరియు గ్రామ ప్రజల సహకారంతో మరియు గ్రామ ప్రజల సహకారంతో మరియు సలహా కమిటీ పెద్దలు, వర్తక సంఘం సభ్యులు మరియు స్థానిక శాసనసభ్యులు దివ్య గారి సహకారంతో, యనమల రామకృష్ణ గారి సహకారంతో, మీడియా మిత్రులు, పోలీసు వారి సహకారంతో ఈ అమ్మవారి జాతర దిగ్విజయంగా జరిగిన ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజున అమ్మవారి గ్రామ ప్రజలందరూ అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. జై నూకంబక, జై జై నూకంబక. పాత సంచుల వర్తక సంఘం ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో అలాగే రాజకీయ నాయకుల సహకారంతో రాత్రి జాతర ఎంతో అద్భుతంగా జరిగింది. అలాగే ఈ రోజు తీర్థప్రసాదాలు తీసుకోవడానికి గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ వచ్చి నూకాలమ్మని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. Tandava News. For more updates, like, share and subscribe.